సినీ కార్మికుల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ కి భారీగా తరలివచ్చి వారి నిరసనని తెలియజేస్తున్నారు. 7వ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె కంటిన్యూ అవుతోంది. అయితే సినీ కార్మికుల నిరసనలపై ఫెడరేషన్ ఆఫీస్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. తెలుగు సినీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మనం ప్రస్తుతం ఫిల్మ్ ఫెడరేషన్ దగ్గర ఉన్నాము. 24 క్రాఫ్ట్స్ మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న చర్చలు విఫలమైనట్టుగా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మొత్తం కూడా 13 యూనియన్లు 10 యూనియన్లకు పెంచారు, 3 యూనియన్లకు మాత్రం పెంచకపోవటము, దాంతోపాటు తమను విడదీసే కుట్ర జరుగుతుందంటూ కూడా నిన్న ఫెడరేషన్ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ పెంచని యూనియన్లో ఒకటి ఏంటంటే అది డ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించి ప్రస్తుతం మనకి డ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ ఉన్నారు. అన్న చెప్పండి, నిన్న మీకు ప్రొడ్యూసర్స్ 10 యూనియన్లకు పెంచుతాము కానీ ఈ మిగతా 3 యూనియన్లకు పెంచలేదు, అందులో మీ యూనియన్ ఉంది, అసలు ఎందుకు పెంచలేదు, పెంచకపోవడానికి కారణం ఏంటి? అంటే వాస్తవానికి కూడా ఆ 10 యూనియన్లు కూడా పెంచలేదండి. వాళ్ళకు కూడా చాలా కండిషన్స్ పెట్టారు, ఆ కండిషన్స్ ఒప్పుకోమన్నాం. సో ఆబ్వియస్లీ వాళ్ళు కూడా పెంచలేదు. కానీ ఏదైతే ప్రొడ్యూసర్స్ రైట్ ఉందండి, పెంచమని చెప్పే రైట్ వాళ్ళకు ఉంది, దానికి బాధ లేదండి. మేము ఎలాగో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు పెంచుతారు. మమ్మల్ని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో దాన్ని ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే డాన్సర్స్ అండ్ ఫైటర్స్ చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్తో కూడుకున్న పని, అంత శ్రమ పడ్డా కూడా ప్లస్ మాకు వర్క్ గ్యారెంటీ లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిజిటల్ సినిమా కానీ వెబ్ సిరీస్లో కానీ ఎక్కడ డాన్సర్స్ ఉండట్లేదు. సో పని మాకు ఆల్రెడీ తగ్గిపోతుంది. దాంట్లో మమ్మల్ని వేరుపరిచి ఫెడరేషన్ నుండి సపరేట్ చేయాలనేది అయితే ఎవరి థాటో తెలియదు, కానీ అది చాలా బాధ కలిగిస్తుంది. యాక్చువల్లీ చెప్పాలంటే డ్యాన్స్ అనగానే మనకి ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఫారెన్ డాన్సర్స్ని వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారు, మనకు తక్కువ ఉంటుంది. ఇక డాన్సర్స్కి వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా ఒక 3 రోజులు ఎంతో అలా ఉంటాయి. ఒక సాంగ్ తీసుకున్నప్పుడు ఇంకొక సాంగ్ తీసుకోరు కదా. సో మరి నెల రోజులకి వీళ్ళకి ఉపాధి ఎలా ఉంటుంది ఏంటి? అసలు చాలా కష్టం అండి. అంటే యావరేజ్గా మీరు చూసుకుంటే 4 డేస్ అండి, అంటే ఒక సాంగ్ 2 రోజులు జరుగుతుంది. సో 2 పాటల కంటే ఎక్కువ చేసే వాళ్ళు ఎవరు లేరండి. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు బిజీగా ఉంటారు తప్ప మిగతా అంతా ఖాళీగానే ఉంటారండి. దాంట్లో ఒక 200 మంది అయితే సంవత్సరానికి 2-3 పాటలు చేయడం కూడా కష్టం. ఎందుకంటే మీరు చూస్తున్నారు పెద్ద సినిమాలు తప్ప చిన్న సినిమాల్లో గ్రూప్ సాంగ్స్ తగ్గిపోయినాయి. డిజిటల్ మూవీస్ కానీ వెబ్ సిరీస్ చాలా పని తగ్గింది మాకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఫారిన్ సాంగ్స్ పెరిగిపోయినాయి, ఫారిన్ ఈజీ అయిపోయింది ఇప్పుడు ఫారిన్ వెళ్ళి రావడము. సో అక్కడ కూడా డ్యూయట్స్ చేస్తున్నారు, ఫారిన్ డాన్సర్స్ వాడుతున్నారు అక్కడ స్కిన్ టోన్కి తగ్గట్టు అవన్నీ. సో మా పని చాలా తగ్గిపోయిందండి. దాంట్లో మళ్ళీ ఆ వచ్చిన పనిలో కూడా ఇట్లా తగ్గిస్తానడము ప్లస్ వాళ్ళు చెప్పినదే 3 years బ్యాక్ వాళ్ళు ఇచ్చిన ప్రామిస్ని గుర్తు చేస్తున్నాం, దాన్ని కూడా మళ్ళీ ఒక మిస్టేక్ లాగా చిత్రీకరిస్తున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అసలు అంటే పర్ డేకి ఒక డాన్సర్కి ఎంత ఇస్తారు? 3380 అండి, 3380 రూపాయలు యావరేజ్గా మా. అంటే వీళ్ళకి ఎన్ని నెలలో కనీసం ఎన్ని సినిమాలకు వచ్చే అవకాశం ఉంటుంది? ఆ సినిమాలల్లో ఎన్ని సాంగ్స్కి ఉంటుంది? మ్యాచ్ చెప్పానండి, యావరేజ్గా 4 రోజులండి ఒక డాన్సర్ అంతే. ఎందుకంటే ఒక పాట 2 రోజులే తీసేస్తున్నారు ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా. ఒకప్పుడు పెద్ద సినిమా అంటే 7-8 రోజులు తీసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా 3 రోజులు 2 రోజులు తీసేస్తున్నారు. ఎందుకంటే రిహార్సల్స్ చేస్తున్నారు ప్రీవియస్గా. సో దానివల్ల కూడా నిర్మాతకు బెనిఫిటే, రిహార్సల్ చేసుకొని షూటింగ్ చేయడం వల్ల నిర్మాతకు బెనిఫిట్. కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ కట్ చేసి డాన్స్ మాస్టర్ చాలా కృషి చేస్తేనే అది జరుగుతుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే రిహార్సల్స్ అంటున్నారు కదా, అప్పుడు ఏమైనా పే చేస్తారా లేకపోతే ఏం లేదు? ఫస్ట్ డే ఫ్రీ అండి, ఫస్ట్ డే రిహార్సల్ ఫ్రీ, సెకండ్ డే నుండి 1600 రూపీస్ ఇస్తారు. సో ఈ రోజు మీ ఫెడరేషన్ సభ్యులు అందరూ 24 క్రాఫ్ట్స్ ఇక్కడ సమావేశం అవుతున్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి? సమిష్టిగా ఉంటామండి. ఫెడరేషన్ అందరూ 24 సంఘాలని ఏదైతే విడదీసే ప్రయత్నం జరుగుతుందో అది కుదరదు. ఖచ్చితంగా అందరం ఏకతాటి మీద ఉన్నాం, అందరం ఒకటే. మాకు వేతనాలు పెంచండి, ఎంత పర్సెంటేజ్ అనేది పెద్దలు డిసైడ్ చేస్తారు, మీరు డిసైడ్ చేయండి. మమ్మల్ని ఫెడరేషన్ నుండి వేరుపరిచే ఏదైతే మీరు కార్యక్రమం పెట్టుకున్నారో అది దయచేసి విరమించాలని కోరుకుంటున్నాం. యాక్చువల్ చెప్పాలంటే డ్యాన్స్ అనగానే మనం చూస్తాము, ఇటు రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఏదైనా స్టెప్ వేస్తారంటే ఆ స్టెప్ యాక్చువల్ వచ్చేది మీ నుంచి. మీరెంతో రిహార్సల్స్ చేసి కనిపెట్టి దాన్ని ఇది చేసి అది మళ్ళీ మీరు బాగా ప్రాక్టీస్ చేసి మీ మొత్తం దాన్ని ఒక స్టేజ్కి తీసుకొస్తుంటారు కదా. మీ సమస్యలు మరి హీరోలకు ఎందుకు కనిపించట్లేదు, వాళ్ళు ఎందుకు ఇంతవరకు స్పందించట్లేదు? అంటే వాళ్ళు స్పందించకపోవడం అంటే వాళ్ళు తెలియకపోవచ్చు సార్. అంటే ఇప్పుడు ఈ మధ్యలో నుండే కదా షూటింగ్స్ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఖచ్చితంగా పెద్ద హీరోలు అందరూ ఖచ్చితంగా మాకు మద్దతుగానే ఉంటారని మేము ఆశిస్తున్నాం అండి. యాక్చువల్లీ నిన్న చిరంజీవి గారు స్పందించడం జరిగింది. ఆయన అంటే నేను ఎవరితో మాట్లాడలేదు, నేను 30%కి ఒప్పుకోలేదు, నేనేం చెప్పలేదు, అది మొత్తం ఫిలిం ఛాంబర్ తీస్తుంది. కానీ అదే ఫిలిం ఛాంబర్ సభ్యులు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్స్కి టైం ఇచ్చారో వాళ్ళతో మాట్లాడారు, మీతో మాట్లాడుతా అన్నారు కానీ ఇంతవరకు కలవలేదు, అసలుకి మిమ్మల్ని పిలవలేదు. ఎందుకు కారణం ఏంటి? అసలు ఇంత విషయం ఆయనకు తెలుస్తుంది కదా, మిమ్మల్ని పిలవకపోవడం కారణం ఏంటంటే? కారణం ఫెడరేషన్ పెద్దలకి తెలియాలండి. ఎందుకంటే అది కూడా పెద్ద సమస్య ఏం కాదు. చిరంజీవి గారు కూడా చెప్పింది ఏంటంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి, పెద్ద మనసు. సో ఏదైతే
ఆయన మీద కూడా ఏదైతే ఫేక్ న్యూస్లు వస్తున్నాయో దాన్ని కూడా మేము ఖండిస్తున్నాం డాన్స్ అసోసియేషన్ నుండి. యాక్చువల్లీ అంటే మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు, కానీ ఆయన చిరంజీవి గారిని ప్రొడ్యూసర్స్ అందరు కలవడం జరిగింది. అదేంటంటే ఆయన అటువైపు ఉన్నారని ఒక ఇది అవుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొంత కార్మిక సంఘాలన్నీ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి మిమ్మల్ని కూడా పిలిస్తే ఇది ఆయన న్యూట్రల్గా ఉన్నారు, ఇండస్ట్రీకి పెద్దగా అనేసి ఒక మాట ఇప్పుడు మనం అందరూ అనుకుంటున్న పరిస్థితి. కాబట్టి ఒక పెద్దగా ఆయన మిమ్మల్ని కూడా పిలవాలి కదా. పిలుస్తారండి, ఖచ్చితంగా పిలుస్తారండి. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే 10 మంది వెళ్ళారండి, కార్మికుల్ని 10 మందిని పిలవడం కుదరదు. మీరు చూస్తున్నారు ఎంతమంది, ఓన్లీ ఫెడరేషన్లోనే 70-80 మంది లీడర్స్ ఉన్నారు, అది కాక వర్కర్స్ ఉంటారు. సో ఎవరిని తీసుకెళ్ళినా ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా అందరిని పిలుస్తారు. చిరంజీవి గారు ఖచ్చితంగా కార్మికుల పక్షాన ఉంటారని నమ్ముతున్నాము. మీరు అంటే స్టార్ హీరోయిన్స్కి ఎక్కువగా కొరియోగ్రఫీ చేస్తూ ఉంటుంటారు కదా మామూలుగా, వాళ్ళందరికీ హీరోయిన్స్ దగ్గర హీరోస్ దగ్గర అందరి దగ్గర నేను అవునవునండి చేయించాము. చాలా కష్టమే ఉంటుందండి వాళ్ళకి వచ్చేంత వరకు నేర్పించాలి. కానీ ఇప్పుడు రిహార్సల్ అయినా ప్రాక్టీస్ అయినా ఇప్పుడు 3 days 4 days వాళ్ళు వచ్చేంత వరకు మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు నేర్పిస్తూనే ఉంటామండి. ఇది కంపల్సరీగా మాకు కష్టమే ఉంటుంది, కానీ మాకు ప్రొడ్యూసర్స్ అందరూ గుర్తించి మా కష్టాన్ని న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు షూటింగ్ లేకపోవడంతో ఏ హీరో కానీ హీరోయిన్స్ కానీ అంటే మీకు పరిచయాలు ఉంటారు, బాగానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి దగ్గరగా ఉంటుంటారు కదా. ఏంటి అనేది ఒక ఆరాయన తీసారా ఎవరైనా హీరోయిన్స్ కానీ? ఇదివరకు అయితే ఎటువంటి స్పందన లేదండి, హీరో దగ్గర నుంచి కానీ హీరో సార్ గారి గురించి హీరోయిన్స్ దగ్గర నుంచి ఎటువంటిది రాలేదు. వాళ్ళు చూసారో లేదో తెలియదు, ఇంకా వాళ్ళు గుర్తించి మాకు ఏదైనా కొంచెం న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా పేరు బాలు అండి. యాక్చువల్లీ ఇంతకుముందు ఏంటంటే ఓటీటీ రాకముందు వర్క్ ఉండేది, ఇప్పుడు ఓటీటీస్ రావడం వల్ల మాకు వర్క్ చాలా తగ్గిపోయిందండి. లాస్ట్ 3 monthsలో మేము చేసిన సాంగ్స్ కూడా పెద్దగా లేవు. చాలా నెలకు ఒక్క సాంగ్ చేయడమే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు మాకు తగ్గిస్తాం, మాకు అవసరం లేదంటే చాలా బాధాకర విషయం. ఇది నిర్మాతలు మళ్ళీ ఒకసారి పునరాలోచించాలి, మా కష్టాన్ని గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకుండా, ఎందుకంటే మాకు వర్క్ చాలాసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది మాకు ఫిజికల్గా, ఎంతో బాధలు ఉంటాయి. ఇవి ఇప్పుడు పక్క పొరుగు రాష్ట్రాలను ఎంకరేజ్ చేసి మమ్మల్ని తక్కువ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఫస్ట్ మనల్ని మనం ఎంకరేజ్ చేయాలి కదండి. తెలుగు సినిమా మా హక్కుగా మేము ఫీల్ అయ్యి మాకు దయచేసి వేతనాలు పెంచని కోరుకుంటాం. థ్యాంక్ యూ. సినీ కార్మికుల నిరసనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. నిరసనలో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన విభాగాల సభ్యులు పాల్గొంటున్నారు. ఈరోజు సినీ కార్మికులు వారి నిరసనని మరింత ఉధృతం చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాము. చర్చలు జరుగుతూ వస్తున్నాయి, అయినప్పటికీ ఒక కొలిక్కి రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారి నిరసనల్ని మరింత ఉధృతం చేస్తాము రాబోయే రోజుల్లో కూడా అంటున్నారు. అయితే న్యాయంగా తాము అడుగుతున్న వేతనాల పెంపుకు సంబంధించి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్కి భారీగా సినీ కార్మికులు తరలివచ్చి నిరసన తెలుపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 24 క్రాఫ్ట్స్ విభాగాల సభ్యులు పాల్గొంటున్నారు. అయితే అందులో ఉండే డైలీ వేజెస్ అందుకునే ఎవరైతే కార్మికులు ఉంటారో 13 యూనియన్స్కి ఈక్వల్గా పెంచాలి అని కోరుకుంటున్నామని చెప్తున్నారు. అయితే వారు కోరుకుంటున్న 30%లో కూడా సంవత్సరానికి 10% చొప్పున మేము కోరుకుంటున్నాం. ఒకేసారి 30% మేము డిమాండ్ చేయట్లేదు. మా బాధని వాళ్ళు అర్థం చేసుకుంటారు, నిర్మాతలు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఈ రోజు మరింత ఉధృతం చేశారు. అయితే రాబోయే రోజుల్లో మరి కొన్ని రోజుల్లో ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము కూర్చుంటామని చెప్తున్నారు. ఈలోపే కార్మికుల వైపు వాళ్ళు నిలబడి సానుకూల స్పందన వస్తుందని మేము ఎదురు చూస్తున్నామంటూ కూడా ఫెడరేషన్ తరపున మాట్లాడటం జరిగింది వారంతా కూడా. సో ప్రస్తుతం అయితే నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.